బెదరు ఈ ఎక్సెల్ లో ఈ డూప్లికేట్ డేటా ఉంది కదా, ఏం చేద్దాం అంటావు? ఏదైనా చేయొచ్చా? నీకు ఎలా కావాలి అడుగు. ఈ డూప్లికేట్ డేటాని హైలైట్ చేయాలి. అప్పుడు నువ్వు ఆ డేటాని సెలక్షన్ చేయి. హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లో హైలైట్ సెల్స్ రూల్స్ లోకి వెళ్ళు. ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఈ ఆప్షన్ క్లిక్ చేయి. అదిగో డైరెక్ట్ గా డూప్లికేట్స్ డేటా హైలైట్ అయింది. ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేసిన ఫార్మేట్ తోనే హైలైట్ అవుతుంది. కావాలంటే వేరే ఫార్మేట్ కూడా నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. డూప్లికేట్ డేటాని డిలీట్ చేయి బెదరు. ఇందాక హైలైట్ చేయమన్నావు, ఇప్పుడు డిలీట్ చేయమంటున్నాను. ఇప్పుడు నువ్వు ఆ డేటా ఉన్న కాలం ని సెలక్షన్ చేయి. డేటా ట్యాబ్ లోకి వెళ్ళు. రిమూవ్ డూప్లికేట్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయి. ఓకే ప్రెస్ చేయి. ఆటోమేటిక్ గా డూప్లికేట్స్ డేటా డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఇడు అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ డూప్లికేట్స్ డేటా ఎన్నిసార్లు రిపీట్ అయిందో రావాలి బెదరు. హైలైట్ అన్నావు, డిలీట్ అన్నావు, ఇప్పుడేమో కౌంట్ అడుగుతున్నావు. రాదా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? పక్కనే కౌంట్ ఇఫ్ ఫార్ములా అప్లై చేయి. ఈక్వల్ టు కౌంట్ ఇఫ్. ఇక్కడ నేమ్స్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయి. ఆ రేంజ్ ని ఫ్రీజ్ చేయి. షార్ట్ కట్ F4 కామా నేమ్స్ డేటాలో ఫస్ట్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకో. క్లోజ్ చేయి. ఎంటర్ కొట్టు. ఆ పర్టికులర్ నేమ్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో కౌంట్ రూపంలో వస్తుంది. రాజేష్ అనే నేమ్ 2 times రిపీట్ అయింది. ఇప్పుడు ఈ ఫార్ములాని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయి. ఈచ్ నేమ్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో వచ్చింది చూడు. అలానే డూప్లికేట్ డేటా పాప ఏమైంది బెదరు? పాప ఏడ్చింది. కత్తర పాప. డూప్లికేట్ డేటా గురించి నువ్వు అడుగుతానే ఉన్నావు, నువ్వు చెబుతానే ఉన్నా. ఇది షార్ట్ వీడియో అనుకున్నావా, లాంగ్ వీడియో అనుకున్నావా? ఈ వీడియో నిలువుగా ఉంది కాబట్టి షార్ట్. రిమూవ్ డూప్లికేట్ డేటా గురించి ఫుల్ లెంత్ వీడియో ఈ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ లో ఇచ్చాను, చూసి నేర్చుకో. ఈ మధ్య ప్రతిదీ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ లో చూసుకోమంటున్నాయి బెదరు. సబ్జెక్ట్ కావాలంటే లాంగ్ వీడియో చూడాల్సిందే. ఓకే.